ఆల్రెడీ మనం 1 to 30 రూల్స్ ఆఫ్ గ్రామర్ చెప్పుకున్నాం. వాటి మీద ప్రాక్టీస్ సెషన్ అయిపోయింది. సో హోప్ యూ ఆల్ లైక్ ద ప్రాక్టీస్ సెషన్. So we shall move on to the next rule, that is rule number 31. See the rule here. We use an adverb of time such as always, often, never, ever, sometimes, usually, seldom. These are all etc. before the verb they modify. Before the verb they modify. And enti chudandi all ivanni kuda always, often వీటన్నిటిని adverb of frequency అని చెప్తాం. Adverb of frequency. Frequency అంటే ఎన్ని సార్లు జరిగింది ఆ విషయం అనేది. ఓకే, frequency means how many times it has done. ఓకే, ఈ adverb of frequency అనేది ఎప్పుడు కూడా verb కి ముందే ఉండాలి. verb కి ముందే ఉండాలి adverb of frequency అనేది. ఓకే, see an example. I go always to the temple. I go always to the temple. సో చూడండి ఇక్కడ ఐ గో ఆల్వేస్ టు ద టెంపుల్ అంటే నేను ఎప్పుడు టెంపుల్ కి వెళ్తూ ఉంటాను అని. సో ఈ ఆల్వేస్ అని ఇది గో ఏంటి వర్బ్, ఈ ఆల్వేస్ ఏంటి అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు మనం రూల్ ఏం చెప్పుకున్నాం, అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేది ఎప్పుడు కూడా వర్బ్ కి ముందే ఉండాలి. వర్బ్ కి ముందే ఉండాలి. దట్ ఈస్ ఐ ఆల్వేస్ గో టు ద టెంపుల్. ఐ ఆల్వేస్ గో టు ద టెంపుల్. దట్ ఈస్ ద కరెక్ట్ సెంటెన్స్ అన్నమాట. ఓకే, సో యూజువల్లీ ఏ సెంటెన్స్ లో అయినా మీకు యూజువల్లీ కానీ, ఆఫెన్ కానీ, నెవర్ కానీ ఇలాంటివి అడ్వర్బ్ ఆఫ్ టైమ్స్ అంటే ఇవన్నీ కనపడినప్పుడు ఆ వర్డ్ అనేది ఎప్పుడు కూడా వర్బ్ కి ముందే ఉండాలి. ఓకే, వి షల్ సీ సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ నౌ. ఎస్, మై ఫ్రెండ్ గోస్ టు జిమ్ ఆల్వేస్. సో చూడండి ఇక్కడ మై ఫ్రెండ్ గోస్ టు జిమ్ ఆల్వేస్. ఎప్పుడు నా ఫ్రెండ్ జిమ్ కి వెళ్తూ ఉంటాడు. సో ఆల్వేస్ అనే అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ మనకి ఇక్కడ వచ్చింది. అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఎక్కడ ఉండాలి యాక్చువల్ గా, మై ఫ్రెండ్ ఆల్వేస్ గోస్ టు ద జిమ్. ఆల్వేస్ గోస్ టు ద జిమ్. సో ఎప్పుడు కూడా వర్బ్ కి ముందే అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేది ఉండాలి. ఓకే, నెక్స్ట్ సీ హియర్, ఐ రీడ్ సెల్డమ్ స్టోరీ బుక్స్. ఐ రీడ్, రీడ్ అనేది ఏంటి చూడండి ఇక్కడ, రీడ్ అనేది ఏంటి వర్బ్. ఆ వర్బ్ ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఎప్పుడు కూడా అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ తర్వాత ఉండాలి. ఓకే, సీ హియర్, 1 minute. yes, see here, read. I read seldom అంటే ఏంటి, ఎప్పుడు కూడా seldom అనేది అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కాబట్టి అది వర్బ్ కి ముందే ఉండాలి. సో చూడండి, I seldom read story books. I read seldom story books కాదు, I seldom read story books. Next see here, usually he visits a church. Usually he visits a church. Usually ఏంటి adverb of frequency. ఇప్పుడు adverb of frequency ఎప్పుడు ఎక్కడ ఉండాలి, బిఫోర్ ద verb ఉండాలి. సో చూడండి ఇక్కడ he visits అని ఉంది కదా, ఏం రావాలి ఇక్కడ, he usually visits. He usually visits a church. He usually visits a church. Understand everybody? So what is the rule number 32? The adverb of frequencies should always be before the verb. Okay? Yes. Next rule. See the next rule. Yeah, rule number 32. See here, enough. Enough. See this enough. Enough is always a great error in your spotting section. Okay? ఎప్పుడు ఇనఫ్ గురించి చాలా సార్లు వాడు ఎర్రర్ ఇస్తూనే ఉంటాడు. ఫైన్. సో ఇనఫ్ అనేది ఏంటి, అసలు వర్డ్ ఏంటి ఇనఫ్. ఇనఫ్ అనే వర్డ్ మనం అడ్వర్బ్ గా కూడా యూజ్ చేస్తాము, అడ్జెక్టివ్ గా కూడా యూజ్ చేస్తాము. అడ్వర్బ్ గా కూడా యూజ్ చేస్తాము, అడ్జెక్టివ్ గా కూడా యూజ్ చేస్తాము. సో enough when used with a noun is placed before it and when used with an adjective is used after it. అంటే ఏం చెప్తున్నాడు, enough అనేది, enough అనే వర్డ్ నౌన్ కి, నౌన్ తో పాటు వస్తే when it is used with a noun it is placed before the noun. It is placed before the noun అన్నమాట. ఓకే, if it is used with an adjective, ఒక adjective తో అది యూజ్ చేస్తే,
ఒక ఎడ్జెక్టివ్ తో గానీ ఇనఫ్ అనేది యూజ్ చేస్తే అది ఎప్పుడూ కూడా ఆఫ్టర్ ద ఎడ్జెక్టివ్ ఉండాలి. ఆఫ్టర్ ద ఎడ్జెక్టివ్ ఉండాలి. చూడండి ఇప్పుడు హీ ఈజ్ స్మార్ట్ ఇనఫ్ అంటారా? హీ ఈజ్ ఇనఫ్ స్మార్ట్. హీ ఈజ్ ఇనఫ్ స్మార్ట్. చాలా సార్లు అడిగిన క్వశ్చన్ ఇది. హీ ఈజ్ ఇనఫ్ స్మార్ట్ అంటే ఏంటి? ఇక్కడ ఈ స్మార్ట్ ఏంటి? హీ ఈజ్ స్మార్ట్. హీ స్మార్ట్ అంటే ఏంటి? స్మార్ట్ ఏం చెప్తుంది? హీ గురించి డిస్క్రైబ్ చేస్తుంది. సో ఇట్ ఈస్ అన్ అడ్జెక్టివ్. ఇట్ ఈస్ అన్ అడ్జెక్టివ్. ఇక్కడ ఇనఫ్ ఏంటి? మనం ఒకవేళ అడ్జెక్టివ్ అనుకున్నాం అనుకోండి, ఒక అడ్జెక్టివ్ వేరే అడ్జెక్టివ్ ని డిస్క్రైబ్ చెయ్యదు ఎప్పుడు కూడా. సో ఇక్కడ ఇనఫ్ అనేది అడ్జెక్టివ్ కాదు, ఇక్కడ యాడ్వర్బ్. ఇనఫ్ అనేది ఒక యాడ్వర్బ్ అన్నమాట. ఇప్పుడు మనం రూల్ ఏం నేర్చుకున్నాం? ఇనఫ్ ఎప్పుడైతే అడ్జెక్టివ్ తో వస్తుందో అప్పుడు ఆల్వేస్ అది అడ్జెక్టివ్ తర్వాత ఉండాలి. సో హీ ఈజ్ స్మార్ట్ ఇనఫ్. హీ ఈజ్ స్మార్ట్ ఇనఫ్. దట్ ఈస్ ద కరెక్ట్ సెంటెన్స్ అన్నమాట. డూ యూ అండర్స్టాండ్? ఇనఫ్ అనే వర్డ్ అడ్జెక్టివ్ తో పాటు వస్తే అది యాడ్వర్బ్ లాగా పనిచేస్తుంది మరియు అది ఎప్పుడూ కూడా అడ్జెక్టివ్ తర్వాత రావాలి. అదే ఒక ఇనఫ్ అనేది నౌన్ తో పాటు వస్తే ఆ నౌన్ కి ముందు ఇనఫ్ అనేది ఉండాలి. సో ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది. చూడండి ఒకసారి. హీ హ్యాస్ మనీ ఇనఫ్ టు హెల్ప్ మీ. అతని దగ్గర ఒక యాజ్ మచ్ యాజ్ వి రిక్వైర్డ్ అనమాట. అంటే ఇనఫ్ మీనింగ్ ఏంటి? మనకి కావలసినంత మనీ ఉంది అని, తనకి హెల్ప్ చేయడానికి అనమాట. సో ఈ మనీ ఏంటండి? మనీ ఇది నౌన్ ఏంటి కదా? ఈ నౌన్ తో పాటు మనకి ఇనఫ్ అనే వర్డ్ వచ్చింది. ఇప్పుడు మనం రూల్ ఏం చెప్పుకున్నాం? నౌన్ తో గనక ఇనఫ్ అనే వర్డ్ వస్తే అది నౌన్ కి ముందు ఉండాలి. కానీ ఇక్కడ ఎట్లా ఉంది? మనీ ఇనఫ్ అని వచ్చింది. సో ఆన్సర్ మనం ఎట్లా కరెక్ట్ చేస్తాం? హీ హ్యాస్ ఇనఫ్ మనీ టు హెల్ప్ మీ. ఇనఫ్ మనీ టు హెల్ప్ మీ. అర్థమవుతుంది కదండి? ఎస్, మనీ అనేది నౌన్. ఓకే, ఒకవేళ ఇనఫ్ అనేది నౌన్ తో పాటు యూజ్ చేయాల్సి వస్తే అది నౌన్ కి ముందు ఉండాలి. నౌ సీ హియర్, ద టీచర్ వాస్ ఇనఫ్ వైజ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్. ద టీచర్ వాస్ ఇనఫ్ వైజ్. వైజ్ అంటే అడ్జెక్టివ్ కదా? హీ ఈజ్ వైజ్. మీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీకు ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ అన్నమాట. ఎట్లా ఐడెంటిఫై చేస్తారు? ఆ వర్డ్ అనేది ఏమైనా డిస్క్రైబ్ చేస్తుంటే అది అడ్జెక్టివ్ అని తెలుసు కదా మీకు. చిన్న చిన్న సెంటెన్సెస్ ఫామ్ చేసుకోండి. హీ ఈజ్ వైజ్. హీ ఈజ్ వైజ్ అంటే ఏంటి? అతని యొక్క క్వాలిటీ గురించి చెప్తున్నాం కాబట్టి వైజ్ అనేది అడ్జెక్టివ్ అన్నమాట. సో ఇప్పుడు ఈ ఇనఫ్ అనేది ఒక అడ్జెక్టివ్ తో మనం యూజ్ చేస్తున్నాం. అదే ఇనఫ్ అడ్జెక్టివ్ తో వస్తే అది ఎట్లా ఉండాలి? అడ్జెక్టివ్ తర్వాత ఉండాలి. కానీ ఇక్కడ బిఫోర్ ఉంది. చూడండి ఇప్పుడు, ద టీచర్ వాస్ వైజ్ ఇనఫ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్. వైజ్ ఇనఫ్ to explain it. This is the correct sentence. Understood? The rule, if you use enough with noun, it should be before it. If you use noun with the adjective, it should be after it. Got it? Okay. So we shall move on to the next rule. So ఈ రూల్స్ అన్ని తర్వాత మళ్ళీ నేను ప్రాక్టీస్ సెషన్ ఇస్తానండి. ఒక 10 రూల్స్ 40 రూల్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ 40 రూల్స్ కి అనుగుణంగా ప్రాక్టీస్ సెషన్ ఉంటుంది. అప్పుడు మీకు ఇంకా కాన్సెప్ట్ ఇంకా క్లియర్ గా అయిపోతుంది అన్నమాట. Okay? Fine. So we shall move on to the next rule. Yes. Rule number 33. See, rather is used in a negative sense while fairly is used in positive sense. Rather అనే వర్డ్ మనం నెగటివ్ సెన్స్ లో యూజ్ చేస్తాం. fairly అనే వర్డ్ పాజిటివ్ సెన్స్ లో యూజ్ చేస్తాం. అసలు నెగటివ్ సెన్స్ అంటే ఏంటి? పాజిటివ్ సెన్స్ అంటే ఏంటి? నెగటివ్ సెన్స్, పాజిటివ్ సెన్స్. పాజిటివ్ సెన్స్ అంటే తెలుసు కదా, ఒకటి పాజిటివ్ గా మాట్లాడటం. ఓకేనా? నెగటివ్ సెంటెన్స్ అంటే ఏంటి మరి? నెగటివ్ సెంటెన్స్ అంటే ఏంటి? నెగటివ్ సెన్స్ అంటే ఏంటి? సెన్స్ అంటే ఏంటి? నెగటివ్ సెంటెన్స్ అంటే అందులో నో కానీ నాట్ కానీ ఉండాలి. సెంటెన్స్ లో నో కానీ నాట్ కానీ ఉండాలి. ఐ డు నాట్ డూ దిస్ వర్క్. నేను ఈ పని చేయలేను. అది ఒక నెగటివ్ సెంటెన్స్ అన్నమాట. ఎందుకంటే నాట్ ఉంది అందులో. నెగటివ్ సెన్స్ ఏంటి? దిస్ ఇస్ ఇంపాసిబుల్. ఇది సాధ్యం కానిది. అంటే ఏంటి? ఆ సెంటెన్స్ లో నో నాట్ లేకపోయినా
సెన్స్ ఏమొస్తుంది, అది నెగిటివ్ సెన్స్ వస్తుంది. సో దాన్ని నెగిటివ్ సెన్స్ అంటాము. నెగిటివ్ సెంటెన్స్ అంటే కంపల్సరీ సెంటెన్స్ స్ట్రక్చర్ లో నో కానీ నాట్ కానీ ఉండాలి. అండర్స్టాండ్? సో ఈ రాదర్ అనే వర్డ్ ఎక్కడ మనం యూజ్ చేస్తాం, నెగిటివ్ సెన్స్ లో ఉన్న సెంటెన్సెస్ లో యూజ్ చేస్తాము. ఫెయిర్లీ అన్న వర్డ్ పాజిటివ్ సెన్స్ ఉన్న సెంటెన్సెస్ లో యూజ్ చేస్తాము. సో ఎగ్జాంపుల్స్ చూద్దాం ఫస్ట్ మనం. ఓకే, see the two examples here. The environment in countryside is rather pleasant. See, the environment in countryside is rather pleasant. Pleasant అంటే ఏంటి, చాలా బాగుందంట. కంట్రీ సైడ్ అంటే విలేజ్ సైడ్ ఉన్న ఎన్వైరన్మెంట్ చాలా బాగుంది. ఇది ఏ సెన్స్ అసలు, పాజిటివ్ సెన్సే కదా. ప్లెజెంట్ అంటే మాకు చాలా ఆహ్లాదకరంగా ఉంది, చాలా బాగుంది అని చెప్పి. సో పాజిటివ్ సెన్స్ లో మనం వచ్చినప్పుడు రాదర్ అనే వర్డ్ యూజ్ చేయకూడదు. రాదర్ అనే వర్డ్ ఎప్పుడు యూజ్ చేయాలి, నెగటివ్ సెన్స్ వచ్చినప్పుడే యూజ్ చేయాలి. సో ఇక్కడ ఏం రావాలి, ఫెయిర్లీ ప్రెజెంట్, ఫెయిర్లీ ప్లెజెంట్. ఇంకా చాలా చాలా ఎగ్జాంపుల్స్ ఇస్తానండి ప్రాక్టీస్ సెషన్ లో. సో ఇక్కడ కొంచెం కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, ఇప్పుడు రూల్స్ అర్థం చేసుకోండి, దాన్ని ఒకసారి నోట్ డౌన్ చేసుకోండి, కంపల్సరీగా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో దిస్ ఇస్ ద పాజిటివ్ సెన్స్ అనమాట. ప్లెజెంట్ అనేది పాజిటివ్ సెన్స్ ఇస్తుంది కాబట్టి ఫెయిర్లీ అనేది యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. దిస్ క్వశ్చన్ ఈస్ ఫెయిర్లీ ఇంపాసిబుల్ టు ఆన్సర్. అంటే ఇది చాలా ఇంపాసిబుల్ అనమాట. ఈ క్వశ్చన్ కి మనం ఆన్సర్ చెయ్యలేం, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపాసిబుల్ అనమాట. అంటే అక్కడ ఏ సెన్స్ వస్తుంది మీకు, నాట్ లేకపోయినా అక్కడ సెన్స్ నెగిటివ్ గా వస్తుంది. నెగిటివ్ గా వస్తుంది అంటే అప్పుడు మనం ఏం యూజ్ చేయాలి, ఫెయిర్లీ యూజ్ చేయకూడదు, రాదర్ ఇంపాసిబుల్. ది క్వశ్చన్ ఈస్ రాదర్ ఇంపాసిబుల్ టు ఆన్సర్, రాదర్ ఇంపాసిబుల్ టు ఆన్సర్. అండర్స్టాండ్ ఎవ్రీబడి? సో కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. నెగిటివ్ సెన్స్ అయితే రాదర్ యూజ్ చేయాలి, పాజిటివ్ సెన్స్ అయితే ఫెయిర్లీ అనేది యూజ్ చేయాలి. ఓకే, yes, we shall move on to the next one. Yes, rule number 34. See, for any action that started in the past and still going on, we use perfect continuous tense. ఇది ఆల్రెడీ మీకు తెలిసిన రూలే. పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటంటే అసలు పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఒక యాక్షన్ పాస్ట్ లో స్టార్ట్ అయ్యి ఇప్పటికీ కంటిన్యూ అవుతూ ఉంటే అది ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటాం. ఓకే, ఒక యాక్షన్ అనేది పాస్ట్ లో స్టార్ట్ అయ్యి ఇప్పటికీ ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటే, ప్రెసెంట్ లో ఉంది, ప్రెసెంట్ వరకు కంటిన్యూ అవ్వాలి, పాస్ట్ నుంచి ప్రెసెంట్ కి కనెక్ట్ చేస్తుంది అనమాట. అలాంటి సెంటెన్సెస్ ఎప్పుడూ కూడా పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉండాలి. పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ స్ట్రక్చర్ తెలుసా మీకు, ఎలా ఉంటుంది చూడండి. హ్యాస్, హ్యావ్, హ్యాడ్, ఇవే కదా, ప్లస్ బీన్. ఇవన్నీ ఏంటి, పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, అంతే కదా. పర్ఫెక్ట్ టెన్స్ తెలుగుతా హ్యాడ్ ప్లస్ V3. ఇవేంటిది పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అన్నమాట. పాస్ట్ నుంచి కనెక్ట్ చేస్తుంది ప్రెసెంట్ వరకు, ఇంకా వర్క్ కంటిన్యూ అవుతూనే ఉంది. సో ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. I stay here. I stay here for 3 years. చూద్దాం అసలు ఎగ్జాంపుల్ చూద్దాం. I stay here for 3 years అంటే నేను 3 years నుంచి ఇక్కడ ఉంటూ ఉన్నాను. అంటే పాస్ట్ లో 3 years నుంచి 3 years అంటే పాస్ట్ లో మనం స్టార్ట్ అయ్యి ఇప్పటిదాకా ఉంటూనే ఉన్నాం. 3 years నుంచి ఇక్కడ ఉంటూనే ఉన్నాం అంటే జరుగుతూ ఉంది యాక్షన్. అది కూడా ఇక్కడ 3 years అనేది ఏం చెప్తుంది, పాస్ట్ నుంచి మనకి ప్రెసెంట్ కి కనెక్ట్ చేస్తుంది. కనెక్ట్ చేసినప్పుడు ఇక్కడ ఏముండాలి, I have been staying here. I have been staying here అంటే ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉండాలి సెంటెన్స్ అనేది. సో స్టే ఉండకూడదు. I have been staying here for 3 years. ఓకేనా, ఏదైనా యాక్షన్ పాస్ట్ నుంచి ప్రెసెంట్ కి కంటిన్యూ అవుతూ ఉంది అంటే అది ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉండాలి. సో ఒక్కొక్కసారి మనకి అర్థం కాకపోవచ్చు, ఒక సెంటెన్స్ చూడంగానే అది పాస్ట్ నుంచి ఉందా, ప్రెసెంట్ కి కంటిన్యూ అవుతుందా లేదా అనేది. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఏదైనా సెంటెన్స్ లో సిన్స్ కానీ ఫర్ కానీ ఉండి ప్లస్ టైం
ఇచ్చినట్టయితే అది ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో పెట్టండి. సిన్స్ ఆర్ ఫర్ ప్లస్ టైం ఇచ్చినట్టయితే అది ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో పెట్టాలి. అండర్స్టాండ్? సో we shall see the examples. Yes, I am teaching you since 10 AM. నేను పొద్దున 10 AM నుంచి ఇప్పటిదాకా మీకు టీచ్ చేస్తూనే ఉన్నాను. అంటే ఏంటి? పొద్దున 10కి స్టార్ట్ అయింది, అది ఒక 1 hour తర్వాత కూడా అది పాస్టే. ఇప్పుడు 1 అవుతుంది అనుకోండి, ఇప్పుడు 10 నుంచి మనం 1 దాకా కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. అంటే 10 అనేది మీకు పాస్ట్ టెన్స్ అనమాట. సో ఒక వర్క్ అనేది, ఒక యాక్షన్ అనేది పాస్ట్ నుంచి ప్రెసెంట్ కి కనెక్ట్ చేస్తుంది కాబట్టి అది కూడా సిన్స్ వచ్చింది, టైం ఇచ్చాడు. సో ఎందులో ఉండాలి ఇది? ఐ హ్యావ్ బీన్ టీచింగ్, ప్రెసెంట్ కంటిన్యూస్ లో ఉండాలి. ఐ హ్యావ్ బీన్ టీచింగ్ యూ సిన్స్ 10 AM. అండర్స్టాండ్? షీ ఈస్ క్రైయింగ్ ఫర్ 5 years. అంటే 5 years నుంచి ఏడుస్తూనే ఉందంట. అట్లా అవుతుంది కదా. అంటే ఏంటి? 5 years అని ఏం ఇచ్చాడు? ఫర్ వచ్చింది మరియు టైమ్ ఆఫ్ యాక్షన్ ఇచ్చాడు, సారీ టైం ఇచ్చాడు. సో ఫర్ టైం ఉంటే అందులో ఎందులో ఉండాలి? ప్రెసెంట్ కంటిన్యూస్ లో ఉండాలి. సో షీ హ్యాస్ బీన్ క్రయింగ్, ఓకే. నెక్స్ట్, ఐ ఆమ్ హియర్ సిన్స్ మార్నింగ్. నేను పొద్దు నుంచి ఇక్కడ నీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను అని చెప్పాలి. ఐఎమ్ హియర్ సిన్స్ మార్నింగ్ వెయిటింగ్ ఫర్ యూ, అంతే కదా. ఐఎమ్ హియర్ సిన్స్ మార్నింగ్ అంటే పొద్దున అనేది పాస్ట్, ఇప్పుడు ఈవినింగ్ అయిపోయింది. పాస్ట్ నుంచి ప్రెసెంట్ ఇప్పుడు ఈవినింగ్ కనెక్ట్ అవుతుంది కాబట్టి, మరియు సిన్స్ ఉంది. మార్నింగ్ కూడా టైం చెప్తుందండి, టైం అంటే ఉట్టిగా 10 AM కానీ 5 years కానీ 2 years కానీ 3 years కానీ అట్లా ఏం కాదు. టైం మార్నింగ్ ఈవినింగ్ అవి కూడా టైమ్సే. సో సిన్స్ మార్నింగ్ అంటే ఇప్పుడు ఏంటిది? ఎట్లా ఉండాలి? ప్రెసెంట్ కంటిన్యూస్ లో ఉండాలి. సో ఐ హ్యావ్ బీన్ హియర్ సిన్స్ మార్నింగ్. Hope you understand. This is very easy one, so you can easily remember it. Next we shall move on to the next slide. Yes, rule number 35. This is also a very simple rule and always you use this rule. అంతే కదా. మీరు ఎప్పుడు ఏ క్లాస్ లో అయినా చిన్నప్పటి నుంచి చదువుకుంటే ఉంటారు. Every habitual action should be in simple present tense. Every habitual action should be in simple present tense. So we shall see the examples. Yes, he is reading newspaper. As actual గా క్వశ్చన్ ఇంతవరకు ఉందనుకోండి, he is reading newspaper is a correct sentence. బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు? he is reading newspaper each day. అంటే ఏంటి? అతని యొక్క హ్యాబిట్. అది అతను ఒక హ్యాబిట్ లాగా రోజు చదువుతున్నాడు. సో రోజు చదువుతున్నాడు హ్యాబిట్ లాగా ఉంది కాబట్టి ఇది కంటిన్యూస్ ఫామ్ లో ఉండకూడదు. ఎందులో ఉండాలి? సింపుల్ ప్రెసెంట్. సింపుల్ ప్రెసెంట్ స్ట్రక్చర్ ఏంటండి? వర్బ్ ఏ ఫామ్ లో ఉండాలి? ఎస్ కానీ ఈఎస్ ఫామ్ లో కానీ, V1 ఎస్ ఆర్ ఈఎస్ ఫామ్ లో ఉండాలి. సో హీ రీడ్స్ న్యూస్ పేపర్ ఈచ్ డే. అండర్స్టాండ్? నెక్స్ట్, ఎవ్రీ ఇయర్ వీఆర్ గోయింగ్ టు అ హిల్ స్టేషన్. ఎవ్రీ ఇయర్ వచ్చింది కదా. ఎవ్రీ ఇయర్ అంటే అది కంటిన్యూ హ్యాబిట్ అనమాట వాళ్ళకి. ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఏం చేస్తున్నారు? హిల్ స్టేషన్ కి వెళ్తూ ఉన్నారు. అది ఒక హ్యాబిట్ లాగా మారిపోయింది. సో ఏం రావాలి అక్కడ? వి గో టు అ హిల్ స్టేషన్. ఎవ్రీ ఇయర్ వి గో టు అ హిల్ స్టేషన్. అండర్స్టాండ్? సో వి హావ్ కంప్లీటెడ్ 31 to 35 రూల్స్ అండి. So hope you understand these rules. Please note down these rules and చిన్న విషయాలు నేను ఏమైందో చెప్తున్నానో అవి నోట్ డౌన్ చేసుకోండి, ఎప్పటికైనా మీకు ఉపయోగపడతాయి. So we shall continue tomorrow. Thank you.